అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1,00,00,000 మందిగా ఉన్న మాల కమ్యూనిటీ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా, చాలా జాలిగా ఉందండి నాకైతే. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లోనే దాదాపు 1,00,00,000 మంది ఉన్నారు. కానీ ఇప్పటికే చేయని తప్పుకి దొంగలుగా, దోచుకునే వాళ్ళుగా, దొంగ బతుకు బతికే వాళ్ళుగా చిత్రీకరించబడుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నేను ఏ కులానికి వ్యతిరేకం కాదండి. అన్ని కులాలతో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని. అయినా కూడా ఈ వీడియో మాలల కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ దౌర్భాగ్యమైన దుస్థితి చూసి చాలా బాధపడి నేను ఈ వీడియో మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాంకు దొంగలు కొంతమంది మాలలను దొంగలుగా చిత్రీకరిస్తున్నారండి. అనాకాణిగాళ్ళు కూడా వచ్చి 1,00,00,000 మంది ఉన్న మాల కమ్యూనిటీ మీద నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. ఇక్కడ చదువుకుంటే దొంగతనమాట, చదువుతో ఉద్యోగం సంపాదిస్తే దొంగతనమాట, ఒకవేళ యేసుప్రభు నమ్ముకుంటే అది దొంగ బతుకంట. చాలా నీచంగా మాట్లాడుతున్నారండి. అయితే మాలలకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3 పవర్ఫుల్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఒకటి కమ్మ, రెడ్డి, కాపు. ఈ 3 పవర్ఫుల్ కమ్యూనిటీలు ఎందుకయ్యో తెలుసండి. చాలా మంది మనోళ్ళు వాళ్ళ మీద పడేడుతూ ఉంటారు. అగ్ర కులాల వాళ్ళు మా మీద దాడి చేస్తారు, మమ్మల్ని అలా చేస్తారు, ఇలా చేస్తారని వాళ్ళ మీద పడేడుతూ ఉంటారు. వాళ్ళ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఐకమత్యం అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహం ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఎవడన్నా సరే ఎన్టీఆర్ గారి విగ్రహం జోలికి వెళ్ళమనండి, ఏ కులమోడు కానీ ఏ పార్టీ వాడు కానీ తొక్కిపెట్టి నార తీసేస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాక 2 రాష్ట్రాల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తెగేటేసాడు పొలమని. తన పార్టీ వాడు కానీ ప్రతిపక్ష పార్టీ వాడు కానీ ఎవడన్నా సరే ఆ విగ్రహాల జోలికి వెళ్ళమనండి, రెడ్లందరూ కలిసి రోడ్ల మీద ఈడ్చేస్తారు. ఇక ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో స్థిరపడుతూ పవర్ఫుల్ కమ్యూనిటీగా పేరుగాంచిన కాపులకు సంబంధించిన వంగవీటి మోహన్ రంగ గారిని, అంటే ఆయన అందరికీ నాయకుడే. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా అన్ని కులాలకి నాయకులే, మంచి నాయకులు, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకులు. ఎన్టీఆర్ గారు కానీ, వైఎస్ఆర్ గారు కానీ, వంగవీటి రంగ గారు కానీ. కానీ వంగవీటి రంగ గారి జోలికి కానీ, ఆయన ఫ్లెక్సీల జోలికి కానీ ఎవరన్నా వెళ్ళమనండి, ఇళ్ల మీద పడి కొడతారు. ఆ 3 కమ్యూనిటీలు ఒక కమ్యూనిటీతో ఇంకో కమ్యూనిటీ కలిసే ఉంటాయి. కానీ వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళకి అవమానం జరిగినప్పుడు మాత్రం కమ్యూనిటీ అంతా ఏకమై ఎవరన్నా సరే ఎదిరింతారు. దాన్ని పౌరుషం అంటారు. ఆ పౌరుషం అనేది మాలలో ఎప్పుడో మర్చిపోయారేమో అనుకుంటానండి నేను. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు జరుగుతూ ఉంటాయండి. అంబేద్కర్ గారిని డైరెక్ట్ పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టే ఆడియోని మాడతారండి కొంతమంది. అంబేద్కర్ గారి ఫ్లెక్స్ని పబ్లిక్గా చింపేస్తారండి ఇంకొంతమంది. ఎందుకు చింపేస్తారో తెలుసండి? వీళ్ళు ఏం పీకుతారులే, ఈ బానిసలు మమ్మల్ని ఏం చేస్తారులే అనే ధైర్యం అండి. నిజంగానే అలా బతుకుతున్నాం మనం, నిజంగానే బానిస బతుకుతున్నాం. అన్ని కులాలను కలుపుకోవాలి, అందరితోనూ సత్సంబంధాలు కలిగి స్నేహబంధాలు కలిగి ఉండాలి. కానీ మన దాకా వచ్చి మనల్ని అవమానిస్తున్నప్పుడు కూడా నోరు మూసుకుని ఊరుకుంటే అది మంచితనం కదండి, అది బానిసత్వం అంటారు దాన్ని. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పిన 3 పవర్ఫుల్ కమ్యూనిటీలు వాళ్ళని వాళ్ళు చాలా గౌరవించుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక కమ్యూనిటీకి చెందిన హీరోని ఇంకో కమ్యూనిటీలు ఒప్పుకోరు, సినిమా హీరోని కూడా ఒప్పుకోరు. వాళ్ళ కమ్యూనిటీలోని హీరో గొప్ప అంటారు, అంతే అంతే. అది పౌరుషం, ఆత్మగౌరవం, జాతి పట్ల వాళ్ళకున్న ఐక్యత. అది మనలో ఉందా? మనలో ఐక్యత లేకుండా మనల్ని ఎవడో తొక్కేస్తున్నాడు, మనల్ని ఎవడో తోసేస్తున్నాడు, ఈ మొండేడుపులు ఇంకెంతకాలం పెడిద్దామండి? నేను చెప్పిన 3 పెద్దల విగ్రహాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం భారతదేశంలో 1,00,000 గ్రామాలు ఉంటే 1,00,000 విగ్రహాలు ఉన్నాయి, 10 లక్షల గ్రామాలు ఉంటే 10 లక్షల విగ్రహాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ అలాంటి అంబేద్కర్ వారసులు అని మనమే చెప్పుకుంటూ మన తొళ్ళ మనమే మన జబ్బలు మనమే దొరుచుకుంటూ తిరుగుతున్నాం. కానీ నిజంగా అవమానం జరిగినప్పుడు కనీసం నిరసనన్నా తెలియజేస్తున్నావా? కనీసం ప్రభుత్వాల దృష్టికి ఏమండి మాకు ఈ అన్యాయం జరిగింది, కులం పేరుతో జరుగుతుంది, అంబేద్కర్ పేరుతో జరుగుతుంది, దయచేసి న్యాయం చేయండి మాకు అని కనీసం ప్రభుత్వాలు కానీ చెప్పగలుగుతున్నావా? ఒకడు ఆ పార్టీ అంటాడు, ఒకడు ఈ పార్టీ అంటాడు, ఒకడు ఆ మతం అంటాడు, ఇంకోటి ఈ మతం అంటాడు, ఒకడు ఆ ప్రాంతం అంటాడు, మరొకటి ఈ ప్రాంతం అంటాడు. ఓడి అమ్మ, ఈ దేశంలో విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాల్లో కూడా ఈ మాలల్లో ఉన్నారా బాబా? పెద్ద కులాలని చెప్పబడుతున్న కులాల్లో వనభోజనాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చి కూర్చుంటున్నారు. అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఏమంటారు, రాజకీయాలు తర్వాత చూసుకుంటున్నారు. కానీ ఆ వనభోజనాలు జరిగే దగ్గర మాత్రం అన్ని పార్టీల వచ్చి కూర్చుంటున్నారు. కానీ ఇక్కడ మాలపేటలో ఆ పార్టీ వాడైతే ఈ పార్టీ వాడు మాట్లాడు, ఈ పార్టీ వాడైతే ఆ పార్టీ వాడు మాట్లాడు. ఏంటో ఈ దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదండి. మనల్ని ఎవరు తొక్కేయట్లేదు, మనల్ని ఎవరు నాశనం చేయట్లేదు, కానీ ఐకమత్యం లేకుండా మనమే నాశనం అయిపోతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి ఏదో స్టోర్పురంలో పుట్టిన ప్రతి ఒక్కడు దొంగడే అన్నట్టు ఈ మాలకొలంలో పుట్టిన ప్రతి ఒక్కడిని దొంగళ్ళే చూస్తారు, ప్రతి ఒక్కడిని దోచుకునే వాళ్ళే చూస్తారు, ప్రతి ఒక్కడిది దొంగ బతికే అంటారు. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా ఈ అవమానాన్ని మోయాల్సి వస్తుంది. అయినా కూడా మాకేం సంబంధం లేదు, మా బతుకు మాదే, మా పార్టీ మాదే, ఎవడు ఎలా పోతే మాకెందుకంటారా? పోనీ అలా కానివ్వండి. కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది, చాలా కోపం వస్తుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. అందుకే 12 తారీఖున మీటింగ్ పెట్టాను. ఏంటి ఈ అన్యాయాలు? నిజంగా ప్రజల్లో ఈ జాతిలో ఏమైనా చైతన్యం ఉందా, పౌరుషం ఉందా, లేకపోతే మొత్తం చచ్చిపోయిందా? ఒకవేళ ఎవరైనా పౌరుషం ఉంటే కనీసం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్దామండి. మమ్మల్ని ఎలా పాలన కూడా అవమానిస్తున్నాడు, మమ్మల్ని ఇలాగా అనుమానంగా మాట్లాడుతున్నారు, మా దొంగ బతుకు అంటున్నారు, మేము న్యాయంగానే బతుకుతున్నామండి, దయచేసి మా మీదకి వచ్చేవాడికి వాడి మీద మీరు చర్యలు తీసుకోండి అని గౌరవ ప్రభుత్వాన్ని తెలియజేద్దాం. దానికి కూడా మేము పార్టీలు చూసుకుంటాం, మేము అలా అంటాం, మేము ఆ ఊరోళ్ళు, మేము ఈ ఊరోళ్ళు అంటారా?
మనల్ని ఎవడ బాగు చేయలేడు. మళ్ళీ అంబేద్కర్ గారు పుట్టినా కూడా మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఐకమత్యమే అన్నిటికీ పరిష్కారం. ఐకమత్యంగా ఉండాలా. దానికోసం ఏం చేయాలో ఆలోచించండి. ఇప్పుడు అందరూ చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. ఒకప్పుడైతే ఒకవేళ మన తండ్రులు తాతలు ముత్తాతలు చదువుకోలేదు కాబట్టి ఎవరేం చెప్తే అదేమన్నారు, ఎవరు చెప్పిన పని అన్నా చేశారు. కనీసం ఇప్పుడు చదువుకుని ఉన్నాం కదా, చాలామంది చదువుకుని ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే జీవితాలు మొత్తం సంకనాకపోయేలాగా ఉన్నాయి. అయినా కూడా మన కోసం మనం మాట్లాడడానికి కూడా ముందు రాకపోతే మన కోసం ఇంకెవరు వస్తారు? మళ్ళీ అంబేద్కర్ గారు పుట్టి వస్తారా? మళ్ళీ పుడతాడని మన కోసం? నీ కోసం జరిగే పోరాటంలో నువ్వే లేకపోతే ఇంకెవడు పోరాడతారు మన కోసం? నేనైతే ప్రయత్నం చేస్తున్నానండి. దీనికోసం నేనేమి ఏదో ఆశించి ప్రయత్నం చేయట్లే. నేను ప్రత్యేకంగా నాయకుడిగా గుర్తింపు తెచ్చేసుకుందామను, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీలో మంచి అవకాశాలు తెచ్చేసుకుందామని నేను ఈ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. రాజకీయ పార్టీల్లో నాకుండే గౌరవం నాకుంది, నాకుండే అవకాశాలు నాకున్నాయి. కానీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను నేను బయటికి అంటే కనుక కేవలం ఈ జాతిని అవమానపడుతుంది, కనీసం ఐక్యం చేసి ఒక ప్రయత్నం చేద్దామని. అంబేద్కర్ గారిని చేయనివ్వలేదు, అలాంటి చేయనిస్తారనేది నేను అనుకోవట్లేదు. కానీ ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ జాతిలో పుట్టాను. ఈ అవమానాలన్నీ నాకు తగులుతున్నాయి, నా పిల్లలు తగులుతున్నాయి. ఇలాగే ఈ కులంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు అన్నదమ్ములమే కాబట్టి, ఒకే కుటుంబం కాబట్టి అందరూ నా కుటుంబం అనుకుని నేను ముందుకు వస్తున్నాను. ఈ కార్యక్రమంతో తెలిసిపోద్ది మన జాతిలో ఎంత చైతన్యం ఉందో, ఎంత పౌరుషమైన వాళ్ళు ఉన్నారో. నిజంగా దీన్ని అవమానంగా భావించి అన్నింటినీ పక్కన పెట్టి ఇది మాకు అవమానం జరుగుతుంది అనేది అందరికీ తెలియజేయాలి, సమాజానికి తెలియజేయాలనే ఈ ప్రయత్నానికి ఎంతమంది వస్తారో చూద్దాం. చూసిన తర్వాత ఇది ముందు తీసుకెళ్లాలా, లేకపోతే వద్దురా బాబు పక్కనెట్టి నా బతికేయడం నేను చూసుకుంటే మంచిది, ఏళ్ళతో పెట్టుకుంటే నేను కూడా నాశనం అయిపోతాను అని ఎవరి బతుకాలు చూసుకోవాలా అని కూడా ఆ రోజు ఆలోచించుకుందామండి. ఇంటింటికి తిరిగి వాహనాలు పెట్టి, ఆటోలు పెట్టి, బస్సులు పెట్టి, వ్యాన్లు పెట్టి ఇలా అయితే జనాలు తీసుకురాలేమండి. ఎందుకంటే ఇది ఎవడింట్లో కార్యక్రమం కాదు. అందరూ ఎవరికాడు రావాల్సిందే. ఈ వీడియో చూసారనుకోండి, ఈ వీడియో వెంటనే మీ పక్కడికి పంపించేవరే రాజధాని ఇలాగ అంటున్నాడు, రాజస్థాన్ ఇలాగ అంటున్నాడు, మన మీద ఇలా జరుగుతుందంట, రెండు ఒకసారి ఇలా అక్కడికి నిలబడదాం కనబడదాం అని ఎవరికావడం అనుకుని రావాలి తప్ప ఎవరో ఒకటి బాధ్యత తీసుకుని తిరగాలంటే మనం ఎవరు తిరగలేము. ఎందుకంటే ఇప్పుడు దాకా రిజర్వేషన్లో నేను ఎమ్మెల్యే అవ్వలేదు, మంత్రి అవ్వలేదు, లేదా ఎంపీ అవ్వలేదు, లేదా ఏ ఉద్యోగం కూడా రాలేదు నాకు. నేను రిజర్వేషన్లు ఏం వాడుకోలేదు. నా కష్టం మీద బతుకుతున్నాను. నేను ఆ కష్టార్జితంతో నేను ఇది ముందుకు వచ్చాను. నా దగ్గర లక్షల కోట్లు లేవు. నేను పొలమని కార్యక్రమాలు చేసేయడానికి, గ్రాండ్గా అరేంజ్లు చేయడానికి, లేకపోతే వ్యాన్లు పంపించడానికి, జీపులు పంపించడానికి, అయినా కూడా ముందుకు వచ్చాను. ఇది నిజాయితీగా ఉందని మీరు భావిస్తేనే రండి. ఏ ఇబ్బంది లేదు, బలవంతం లేదు. లేదు ఎవడికాడే ఎవడి ఊర్లో ఆడే ఉందాం, పడితే పడదాం అవమానాలు, తిడితే తిందాం తిట్లు, కొడితే తిందాం దెబ్బలు అనుకున్నారనుకోండి, అలాగానివ్వండి. ఎవడు కాదనగలడు? రేపు ఈ జాతిలో పుట్టేవాడు దురదృష్టవంతుడని అనుకోవాలా. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలోనే 1 కోటి మంది ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు చూడండి. అలాంటి జాతిలో బానిసలు పడతారు రేపటి నుంచి మనం ఇలాగే ఉంటే. దయచేసి అర్థం చేసుకుంటారు బాబు, అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, మీరందరూ అర్థం చేసుకుని రేపు 12వ తారీఖున వస్తే మన మొదటి అడుగు ఐక్యత కోసం. తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాల దృష్టికి ఎలా వెళ్ళాలి, మనకి జరుగుతున్న అన్యాయాల్ని ఎలా నివారించుకోవాలి, అన్నీ 1 by 1 ఆలోచించుకుని ముందుకు తీసుకెళ్దాం. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.